వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. రోజు ట్రైలర్ అట్లా మాటనా చెప్తా కదా, బయట నుంచి వచ్చేలా బొమ్మ హిట్. కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం రెండు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. అంటే ఇమ్రాన్ హషీ గారు, ప్రియాంక మోహన్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు ట్రైలర్ లో. ఎవరు వద్దు, కళ్యాణ్ బాబు చాలు అంతే. అట్లా అనిపించింది. ఇమ్రాన్ హషీ హోమీ అని ఆయన పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ బాబు అంతే మంచి కేసు ఉంటుందన్న హోమీకి భోజీకి. 2 సంవత్సరాల 9 నెలల 21 రోజుల మా ఇంత వేచున్నాం. కళ్యాణ్ బాబు అంటే మాకు మా రక్తం నుంచి ప్రతిదీ. మేము కళ్యాణ్ బాబు కోసం చెయ్యింది లేదు. ఆ రోజు 2024 జూన్ 4న కళ్యాణ్ బాబుని గెలిపించాం. ఈ రోజు 2025 సెప్టెంబర్ 25 మళ్ళీ కళ్యాణ్ బాబుని గెలిపిస్తాం. చేస్తాం. సీఎం కనబడుతున్నాడు కదా, రాబోయే టీఎఫ్ఐ రాజు. అప్పుడు ఒకరి కింగ్, ఇప్పుడు ఒకరి కింగ్, ఎప్పుడు ఒకరి కింగ్ కళ్యాణ్ బాబు దేవుడు. అంటే ఓజీ ట్రైలర్ చూడగానే మీ ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ సినిమాకి ఎక్స్పెక్టేషన్లు ఉన్నావు. ఎట్లా అనిపిస్తుంది మీకు? విలన్ ఇమ్రాన్ హసీన్ గారు కూడా ఉన్నారు, ప్రియాంక మోహన్ గారు ఉన్నారు, ఇంక చాలా మంది ఉన్నారు కదా. ఎట్లా అనిపిస్తుంది మీకు ట్రైలర్? మాకు ఏ క్యారెక్టర్ ఉన్నా ఎవరిని చూడం, కళ్యాణ్ బాబు చూస్తాం. కళ్యాణ్ బాబుకి బాక్స్ ఆఫీస్ లో ఉన్నావు రావడం. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. ఎట్లా అనిపిస్తుంది ట్రైలర్? ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా నా కొరగలరా, ఓజస్ గంభీరా రోడ్ల మీద పడేస్తా కొరగలరా. ఎట్లా అనిపిస్తుంది ట్రైలర్ చూడగానే? ఇమ్రాన్ హసీన్ గారు ఉన్నారు, విలన్ గారు, నా గూస్బంప్స్. ఓజస్ గంభీరా ఓజస్ గంభీరా. అంటే హీరోకి తగ్గ విలన్ అని చెప్పుకోవచ్చు ఇమ్రాన్ హసీన్ గారు. తగ్గ విలనేనా? బాగా నచ్చింది మీకు? సాంగ్స్ ఏ సాంగ్ బాగా బాగుంది మీకు? టికెట్ ఎంత పెట్టుకున్నారు? టికెట్ 2500 అన్న. కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం. అంటే ఫస్ట్ సాంగ్ రాగానే టేజర్ 1.5 years బ్యాక్ వచ్చింది, ఆల్మోస్ట్ 2 years దాకా అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? ప్రెసెంట్ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, మీకు ఎట్లా అనిపిస్తుంది? గ్యాప్ వచ్చినందుకు కళ్యాణ్ బాబు, గ్యాప్ వచ్చినందుకు కళ్యాణ్ బాబు గారు ఎలా అనిపిస్తుంది? ఓజీ సినిమా కాసేపట్లో 9 స్టార్ట్ అవుతుంది. దుమ్మలు అదురుతున్నాయి అన్న. మాకు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం మేము, మా దేవుడి సినిమా ఎప్పుడు వస్తుంది అని. నాకు వారం రోజుల నుంచి జ్వరం వచ్చింది. ఆ జ్వరం పేరు ఓజీ, జ్వరం పేరు ఓజీ. ఇప్పుడు అందుకని వచ్చాను, అదే మెడిసిన్. ఎంత పెట్టుకున్నావు? టికెట్ ఎంత పెట్టుకున్నావు? టికెట్ 5,000 కొన్నానా, 5,000 తగ్గేది టికెట్ ఇచ్చేది. ఈ రోజు మాత్రం మమ్మల్ని చెప్తాను. అందరికి ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ కి గుండెల్లో ఉంటారు అన్న, గుండెల్లో ఉంటారు. అంటే ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హషీ గారు, ఇంకా అకిరా గారు కూడా ఉన్నారని కూడా వస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఓజీ పవన్ కళ్యాణ్ మేము ఒక దేవుని చూసాం, మళ్ళీ దేవుడు కొడుకు వస్తున్నాడని మాకు ఆనందం అన్న. పండగ ఇదంతా, మాకు నెల రోజుల నుంచి పండగ ఇదంతా. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు.
అంటే పవన్ కళ్యాణ్ గారు వాషి వాషి సాంగ్ కూడా పాడారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాన్? పాడినా పాడకపోయినా బాబుంటే చాలు, కళ్యాణ్ బాబు అంతే. పవన్ కళ్యాణ్ మాకెవరు వద్దు, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్, ఇంకెవరు వద్దు మాకు. సాంగ్ అడిగా కదా వషి ఓ వషి కాటమరాయుడు పాడినప్పుడు ఎలా ఉండే కాటమరాయుడు, అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది, దానికంటే ఎంత ఎక్కువ. ఎవరు వస్తాడో ఇంకా రాడే. రెండు రాష్ట్రాలకి ఒకటే దేవుడు కళ్యాణ్ బాబు. ఈ కైలాసం ఎన్ని చాలా ఉన్నాయి, మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తానికి ఒకటే దేవుడు. జై బాబు! జై జనసేన! జై హింద్! అంటే వాషి సాంగ్ పాడారు, ఎట్లా అనిపిస్తుంది అని మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? మొత్తానికి గన్స్ అండ్ రోజెస్ అయితే కేక. 5 స్టార్ ఇస్ కమింగ్ ఇన్ ఫ్యూ అవర్స్. పవన్ కళ్యాణ్ మళ్ళీ జాబ్ వచ్చినా ఏ వచ్చినా 10 సంవత్సరాలు సరే కళ్యాణ్ బాబు గారు కలిసి ఉంటుంది. సాంగ్ ఏ సాంగ్ బాగా నచ్చింది అందరికి? సీతా హంగ్రీ సీతా. అండ్ సినిమా కాసేపట్లో తెర మీద పడబడుతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాన్స్ గా? అందరూ దసరాకి అదిగే పండుగ, ఇది మా పండుగ, ఇది మా పండుగ. దసరా కాదు, ఇది మోగి పండుగ. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు దేవుడు ఎవరు ఈ రోజు మా వాళ్ళందరినీ చూపిస్తాడు. 2 తెలుగు రాష్ట్రాల దేవుడు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఒక్కొక్కరికి ఓట్ల మీద పనిచేస్తాం. మా జోలికి కళ్యాణ్ బాబు జోలికి కళ్యాణ్ బాబు జోలికి వచ్చినోడు రోడ్ల మీద అలాగా ఈ రోజు దేవన్ నైజాం రికార్డ్స్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ కోల్పోవడం ఈసారి నైజాం ఉత్తరాంధ్ర కోనసీమ సీడెడ్ ఓవర్సీస్ అంతా మాట ఎవరు ఆపలేడు. సమావేశం ఏదో చూస్తారు. జై కళ్యాణ్ బాబు. తమను కొట్టే బీజేఎంకి ఈరోజు తమను కొట్టే బీజేపీకి సవాల్ లేకపోతే ఈ రోజు అంటున్నా, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే విన్నపం, బయట అంబులెన్సులు పెట్టించండి. సవాల్ లెగుస్తాయి, మరో గంటలో సవాల్ లెగుస్తాయి. గుర్తుంచుకోండి మాట. ఇమ్రాన్ హషీమ్ గారు యాక్ట్ చేశారు కదా విలన్ గా, ఎట్లా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ మీద బాగా చెప్పారు ఇమ్రాన్ హషీమ్ గారి గురించి. భయ్యా ఇమ్రాన్ హషీమే కాదు, రుతిక్ రోషన్ గారు ఎవరైనా రాని పవన్ కళ్యాణ్ తర్వాతే పవన్ కళ్యాణ్ ఉంటుంది. దాని తర్వాత ఏ ఊళ్ళో వస్తాయి? ఇమ్రాన్ హషీమే రాని, రుతిక్ రోషన్ రాని, బాబులకి ఎవరు రాని. 2 తెలుగు రాష్ట్రాలకి దేవుడు కళ్యాణ్ బాబు. ట్రైలర్ లో రోజెస్ గంభీర అంటూ ఓమికి ఒక వార్నింగ్ ఇచ్చారు కళ్యాణ్ బాబు. అది ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆల్రెడీ సినిమా కళ్యాణ్ బాబు